అంతర్గం మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. అంతర్గం మండల కేంద్రంలో ప్రధాన అంబేద్కర్ చౌక్ వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఇండివెల్లి రవీంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, రాజ్యాంగపరంగా కుల మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తూ వారి హక్కులను పొందడం అంబేద్కర్ మనకు పెట్టిన భిక్ష అని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉందని, అంబేద్కర్ లేకుంటే మనం బ్రిటిష్ వారికి బానిసలుగా ఉండేవారమని, అంబేద్కర్ తోనే మనం బానిస బతుకుల నుండి విముక్తి పొంది విద్య, వైద్యం, రాజకీయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని, అంబేద్కర్ మనకిచ్చినటువంటి హక్కులను గుర్తు చేసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ తెలిపారు. గుర్తు చేసుకున్న రోజు ఈ రోజు ఆయన ఉన్నందుకే ఇంత అందమైన ఈ గవర్నమెంట్ బాగా నడుస్తుందంటే ఆయన తెచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే ఎంతో చక్కగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆడవాళ్ళకి రైట్స్ ఇచ్చిందే ఆయన గొప్ప వ్యక్తి. ఒక ఆడవాళ్ళని గుర్తించిందే మన అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంగా ఆయనని గుర్తించుకునే రోజు. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఈరోజు ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఆడోళ్ళకి వాళ్ళు కూడా మనుషులు ఈక్వాలిటీ ఆఫ్ రైట్ మన జెంట్స్తో పాటు ఈక్వల్గా ఉన్నది అని ఫస్ట్ ఆయననే గుర్తించినందుకు మళ్ళీ 2 చేతులు జోడించి దేవుడు సమానమైన అంబేద్కర్ గారిని ఈరోజు గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఇండివెల్లి రవికుమార్, రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్, రమేష్ లింగస్వామి, డాక్టర్ రమేష్, అంగోత సూర్యనాయక్, ఇండివెల్లి రామకృష్ణ, కుర్ర శ్రీనివాస్, ఘంటసాల నాగరాజు, గిట్ల శంకర్ రెడ్డి, పూదరి సత్తయ్య గౌడ్, గాదె సుధాకర్, భూషిపాక సంతోష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.